వెల్కమ్ టు లలిత లక్కీస్ ఛానల్. ఈరోజు మనం మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు మైదా, కొంచెం వంట సోడా, హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి కదా, అలా డైరెక్ట్గా పెరుగు యాడ్ చేసుకోకుండా ఇలా హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను. అందులో కొన్ని వాటర్ వేసి దాన్నంతా బాగా చిలికేస్తున్నాను అనమాట. సో బాగా మిక్స్ చేసుకున్న పెరుగుని మళ్ళీ దాంట్లోకి మన పిండిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్న పెరుగును కూడా అందులోకి వేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. అంత నీట్గా ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్న పిండిని మనము ఒక హాఫ్ అన్ అవర్ మినిమం పక్కన పెట్టాలి. ఖచ్చితంగా మంచిగా సాఫ్ట్గా పొంగుతూ రావాలంటే మాత్రం హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పక్కనైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ టిఫిన్గా కూడా మనం చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్ కావాలంటే ఆఫ్టర్నూన్ కూడా మనం ఈ పిండిని అయితే కలిపి ఉంచుకోవచ్చు అనమాట. సో నేనైతే 1 అవర్ నానబెట్టాను అనమాట. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. సో పిండి చూసారా, 1 అవర్ తర్వాత ఇలా లైట్గా బబుల్స్ వస్తూ చాలా బాగా సాఫ్ట్గా తయారైందనమాట. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం వేసి టెస్ట్ చేస్తాం కదా నార్మల్గానే. సో నేను కూడా అట్లా కొద్దిగా అయితే వేసిన, పొంగుతున్నాయా లేదా అని చెప్పేసి. సో అది తీసి పక్కన పెట్టేసి ఇంకా బోండాలు వేయడం అయితే స్టార్ట్ చేసిన. సో చాలా బాగా వచ్చినాయి అన్నమాట. కొన్ని తోకలు కొన్ని చుక్కలు పడుతూ ఉంటాయన్నమాట. అది ఇంకా నాకు అలా ప్రాక్టీస్ అవ్వలేదన్నమాట, ఇంకా రౌండ్గా వేయటానికి. సో ఎప్పుడు మైసూర్ బోండా వేసినా సరే ఇలా తోకలు అయితే కంపల్సరీ ఉంటాయన్నమాట. ఏదైతే ఏం లేండి, పిల్లలకి మాత్రం ఒక మంచి స్నాక్ అయితే చేసి పెట్టా అనే హ్యాపీనెస్ నాకు ఉంటుంది. సో ఇదన్నమాట మైసూర్ బోండా ప్రిపరేషను. ఇంకా మిగిలిన పిండినంతా కూడా ఇలా కొన్ని వేసుకుంటూ కాల్చుకోవడమే. ఇది రెండో సైడ్కి మాత్రం అస్సలు తిరగవండి. మనమే వాటినే ఇలా ఇలా పైన సైడ్ కూడా ఆయిల్ తగిలేలా బాగా మొత్తం తిప్పుకుంటూ మనం వీటిని కాల్చుకోవాలి. లేకపోతే ఒక సైడ్ తెల్లగా ఒక సైడ్ ఎర్రగా కాలి అలా ఉంటాయన్నమాట. సో ఇలా మొత్తం రౌండ్గా తిప్పుకుంటూ వాటిని అయితే కాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మన మైసూర్ బోండా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నేను మిగిలిన పిండిని కూడా వేసేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇందులోకి చట్నీ అయితే కావాలి కదా తినటానికి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొన్ని శనక్కాయ విత్తనాలు అయితే వేసి వేయించండి. బాగా వేయించుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అందులోకి కొన్ని పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, 2 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఆయిల్ వేసి మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం చింతపండు, అంతే. అన్నింటినీ బాగా వేయించేసుకొని శనక్కాయ విత్తనాలని లైట్గా పొట్టు తీసుకొని వేసుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి కావాల్సినన్ని వాటర్ పోస్తూ మిక్సీ పట్టేసుకుంటే మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ చట్నీకి కొంచెం లైట్గా తాలింపు అయితే పెట్టేస్తున్నాను అన్నమాట. ఇంకా టిఫిన్ చట్నీ అంటే ఇంకా తాలింపు లేకుండా ఉంటే అస్సలు బాగోదు కదా. సో కొంచెం అయితే అట్లా పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి అయితే వేసినాను అనమాట. కొంచెమే చట్నీ కదా, సో అందుకని ఇంకా మన చట్నీ కూడా రెడీ అయిపోతుంది. నేనైతే ఇందులో కొన్ని పప్పుల్ని కూడా వేయించి వేసేదాన్ని. ఈరోజు అయితే వేయలేదు. ఒకసారి కొన్ని పప్పుల్ని కూడా అలా లైట్గా ఫ్రై చేసి వేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి చట్నీ. నిజంగా దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది ఈ చట్నీ. సో ఇంకా మన మైసూర్ బోండా చట్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇలాంటి స్నాక్స్ చేస్తే మాత్రం మా లక్కీ ఫస్ట్ ఉంటాడనమాట. ఒక్కసారికి ఒకటంతా కూడా ఇలా నోట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.
బోండాలు అయితే ఫస్ట్ ఆయిల్లో నుంచి తీసినప్పుడు కొంచెం గట్టిగానే ఉంటాయి, కంగారు ఏం పడకండి, చల్లారిన తర్వాత వెర్రీ సాఫ్ట్గా అయితే తయారైపోతాయి. ఇదిగో ఇలా అన్నమాట. ఫస్ట్కి అయితే అలా క్రంచీగానే ఉంటాయి, నో ప్రాబ్లం. బాయ్ ఫ్రెండ్స్.